హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, నాని గారి సరిపోదా శనివారం మూవీ మరి ఇవాళ రిలీజ్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. మరి ఈ మూవీ పైన మీ రివ్యూ ఏంటి? మరి శనివారం సరిపోయిందా లేదా సార్? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? శనివారం చాలా ఎక్కువైంది. చాలా ఎక్కువైంది అంటే అంత లేకుండా చూసుకుని ఉంటే కొంచెం బెటర్గా ఉండేది. సెంట్రల్ ఐడియా చాలా మంచి ఆలోచనతో తీసిన సినిమా ఇది. యాంగర్ మేనేజ్మెంట్ అనేది, యాంగర్ మేనేజ్మెంట్ అలాగే వ్యక్తిగత కోపము, సమాజ కోపము, వీటి రెండిటి మధ్య తేడా. వ్యక్తిగత కోపాన్ని సామాజిక కోపంగా మార్చటం అనేటువంటి ప్రాసెస్ అక్కడ వరకు కన్ఫర్మ్ అయ్యి కొంచెం ఎంటర్టైనింగ్గా, ఎమోషనల్గా ఒక డ్రామా రాసుకుని ఉంటే బాగుండేది. అయితే దాన్ని ఒక క్యారెక్టర్లోకి కుదించి అది ఆ శనివారానికి పరిమితం చేయటం అంటే ఒక రకంగా ఎస్జే సూర్య గారు అన్నట్టు వారమంతా అతను మాణిక్యం, శనివారం భాష అన్నాడు. ఆయన మాణిక్యం భాష ఫార్ములాయే ఈ సినిమా అన్నాడు. అయితే అది అందులో పూర్తి వాస్తవం లేదు, ఆయన అబ్జర్వేషన్ కరెక్ట్ కాదు. కానీ వివేకాత్రేయ అనుకున్న లైన్ మీద మంచి సినిమా చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న లైనే అనుకున్నాడు అతను. అయితే దానిలో ఒక స్టార్ హీరోతో నడిపించాలి అనుకున్నప్పుడు అంటే నానికి పర్సనల్గా ఒక కన్ఫ్యూజన్ ఉందని నా డౌట్. తను నటుడా స్టారా లేకపోతే స్టార్ నటుడా నట స్టారుడా అనే దగ్గర ఆయనకు ఏదో కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ డైరెక్టర్లను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆయన. దాంతో స్క్రిప్ట్ డిజైనింగ్ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది. అంటే స్క్రీన్ ప్లే పరమైన మ్యాజిక్లు కూడా లేవు, స్ట్రైట్గా ఉంటుంది నేరేషన్. కొంచెం దానిలో స్క్రీన్ ప్లే డిజైన్ మార్చుకున్నా బాగుండేది. అంటే వాట్ ఈస్ దిస్ శనివారం అనేది కొంచెం హోల్డ్ చేసి నెమ్మదిగా చెప్పుంటే ఇంకొంచెం బెటర్ రెస్పాన్స్ వచ్చి ఉండేదేమో. అది జరగలేదు. ఎమోషనల్గా చెప్తున్నాను నేను అనేటువంటి భ్రమకి గురై చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఒక దాదాపు 40 నిమిషాల సినిమా ట్రిమ్ చేసి ఉండొచ్చు. 3 గంటలు ఉంది సినిమా. ఇది 2 గంటల 20 నిమిషాలకి కుదించి ఉంటే చాలా బాగుండేది. పర్ఫార్మెన్స్ పరంగా అందరూ బాగా యాక్ట్ చేశారు, నానితో సహా. అభిరామిని మదర్ క్యారెక్టర్ తీసుకోవటం అనేది చాలా మంచి డెసిషన్. ఆవిడ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. అలాగే సాయి కుమార్ కూడా తన రొటీన్ ధోరణికి భిన్నంగా కనిపించాడు ఈ సినిమాలో. అలా ప్రతి క్యారెక్టర్ ఎస్జే సూర్య క్యారెక్టర్. అంటే ఈ సినిమాలో జరిగిన ఇంకొక ఇబ్బంది ఏంటంటే విలన్ క్యారెక్టర్ మీద పెట్టిన శ్రద్ధ హీరో క్యారెక్టర్ డిజైనింగ్ మీద పెట్టలేకపోయాడు డైరెక్టర్. అదొకటి చిన్న ఇబ్బంది. హీరో మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండేది హీరో క్యారెక్టరైజేషన్ మీద. కానీ విలన్ లైన్ బాగుంది, విలన్ ట్రాక్ బాగుంది. అలాగే విలన్ కి వాళ్ళ బ్రదర్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ అది కూడా బాగా నడిపాడు. రెండోది హీరోయిన్ క్యారెక్టర్ని కథలో ఇన్వాల్వ్ చేశారు, అది మంచిదే. కాకపోతే ఆ ఏరియాలో ఎంటర్టైన్మెంట్ తగ్గింది, పాటలు లేవు సినిమాలో. ఆ మాట చివరిలో నాని అనేస్తాడు కూడా సినిమాలోనే. అంటే రొమాన్స్ లేదు మన సినిమాలో అనేస్తాడు ఆయన. అది ఆడియన్స్కి బాగానే కనెక్ట్ అయింది ఆ డైలాగ్. కొంచెం పాటలు పెట్టుంటే బాగుండేది. ఒకటి వీళ్ళు పాన్ ఇండియా సినిమా అనుకున్నారు దీన్ని. ఈ పాన్ ఇండియా సినిమా అనగానే 2 భాగాలు అనుకుని ఉంటాడు ఆయన. అనుకుని 4 పాటలు పెడితే ఇది 2 భాగాలు అయ్యే సినిమానే. అందుకని చివరికి ఫైనల్గా ఒక భాగంగా రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు పాటలు వద్దనుకుని ఉంటారు. దాంతో ఈ 3 గంటల కంటెంట్ బయటకు వచ్చేసింది. అది కొంచెం సహనాన్ని పరీక్షించింది, ఆడియన్స్ సహనాన్ని. ఆయన అనుకున్న డిజైన్లో అంత సుదీర్ఘంగా కథ చెప్పకూడదు, అంత 3 గంటలు చేయాల్సినంత అంత నిడివిలో వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా రెప్యుటేషన్స్ ఉన్నాయి సినిమాలో, నొక్కి వక్కానించటాలు ఉన్నాయి. జనాలకు రిజిస్టర్ చేయటం కోసం డైరెక్టర్ గారు ప్రతి పాయింట్కి 3-4 సన్నివేశాలు కేటాయించాడు. ఇవి కొంత సహనాన్ని పరీక్షించినాయి. మోడర్న్గా ఇప్పుడు ఈ మధ్య వస్తున్నటువంటి సినిమాల్లో స్క్రీన్ ప్లే పరంగా చేస్తున్న మ్యాజిక్ని చూసి ఆ థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకుడికి ఏమిటిది ఇలా ఉంది అనిపించక మానదు ఆ సినిమా. అందుకని యావరేజ్ టు అబోవ్ యావరేజ్గా అవుతుంది ఈ సినిమా. అంతగా మించి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు.
ట్రిమ్ చేసుంటే ఇంకొంచెం బెటర్ రెస్పాన్స్ వచ్చి ఉండేది. ఆల్రెడీ ట్విట్టర్ రివ్యూస్ కూడా అదే చెప్తున్నాయి, సినిమా నుంచి బయటకు వస్తున్నటువంటి జనాల అభిప్రాయం కూడా అదే, ఇంకొంచెం ట్రిమ్ చేసుంటే బాగుండేది అని. ఏతావాత నాని సినిమా నుంచి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు జనాలు. ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది తన మీద వర్కౌట్ అవుతుంది. అది దానిలో కొంచెం యాక్షన్ పార్ట్ అవి కలపచ్చు. అంటే తను స్టార్ నటుడా నట స్టారుడా అనే కన్ఫ్యూజన్ ఉండటం వలన యాక్షన్ సీన్స్ బాగానే పడ్డాయి సినిమాలు. కొంచెం హెవీ డోస్ లో వెళ్ళినాయి, వాటిని కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుండేది. అలాగే ఓపెనింగ్ లో తను క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తీసినటువంటి సన్నివేశాల్లో కూడా నాని క్యారెక్టర్ని ఎలివేట్ చేయటం అనే ప్రోగ్రామ్ లో భాగంగా పాయింట్ ని డైల్యూట్ చేసుకున్నాడు డైరెక్టర్. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి సినిమాలో. అలా టోటల్ గా ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని అయితే వండి వార్చారు ఈ వారం. ఈ సినిమాకి అంటే ఆడియన్స్ జనరల్ గా అంటే ఈ మధ్య వచ్చినటువంటి 2 పెద్ద బడ్జెట్ సినిమాలు, ఆ 2 పెద్ద బడ్జెట్ సినిమాలు ఏవి అనేది అందరికీ తెలుసు. ఒకటి డబుల్ స్మార్ట్, రెండోది మిస్టర్ బచ్చన్. వాటితో పోలిస్తే సమ్ బెటర్ సినిమా. ప్రధానంగా ఈ సినిమాలో అంటే ప్రియాంకకి ఇచ్చిన క్యారెక్టర్ తన పరిధిలో తను బాగా పెర్ఫామ్ చేసింది. సూర్య చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అతని క్యారెక్టర్ కి ఆ స్కోప్ ఉంది, తను పెర్ఫార్మెన్స్ కూడా ఆ లెవెల్లో వెళ్ళింది. అలాగే మురళీ శర్మ క్యారెక్టర్ బాగుంది, అతని క్యారెక్టర్ అతను యాక్ట్ చేసిన పద్ధతి కూడా బాగుంది. ఇలా కొన్ని క్యారెక్టర్స్ బెటర్ గా ఉన్నాయి, బాగా యాక్ట్ చేశారు వాళ్ళు. నాని కూడా తక్కువ కష్టపడలేదు, చాలా కష్టపడ్డాడు. కాకపోతే ఈ కన్ఫ్యూజన్ వలన గందరగోళం అయింది సినిమా. థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకులు కొంచెం ఒక భారీ సినిమా చూడబోతున్నామని ప్రిపేర్ అయి కూర్చోవాలి. బహుశా నేను అనుకోవటం వివేకాత్రేయకి ఇది ఇప్పటి వరకు తను చేస్తున్న సినిమాలో హై బడ్జెట్ సినిమా అయి ఉంటుంది. అతని మొదటి సినిమాలో కూడా పాయింట్ బాగుంటుంది, మెంటల్ మధ్యలో రాజ్ కందుకూరి గారు తీసిన సినిమాలో పాయింట్ బాగుంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ సైడ్ కొంచెం తలబాట్లు జరగటం వలన అది ఇబ్బంది పెట్టింది. కానీ బ్రోచేవారెవరుగా కొంచెం ఎంటర్టైనింగ్ గానే నడిపాడు. ఎంటర్టైనింగ్ గా నడిపాడు, ట్రిమ్ గా ఉంటుంది సినిమా, షార్ప్ గా కట్ అయ్యి ఉంటుంది. అది కొంత మంచి రెస్పాన్సే రాబట్టింది. అంటే సుందరానికిలో కొంచెం అందులో కూడా అతి ఉంది, అది కొంత జనాల్ని ఇబ్బంది కలిగించింది. రిపీటెడ్ గా వచ్చిన అలాంటి కథలు ఆ టైంలో, అందువలన అది అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమా విషయంలో కూడా దాదాపు అదే కండిషన్ జరిగింది. ఇలా వివేకాత్రేయ నాని కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమాగా చెప్పుకోవాలి దీన్ని. ఏదైనా వివేకాత్రేయ గారు మంచి పాయింట్స్ తీసుకుంటున్నాడు, కానీ ఎందుకనో ఆయన స్క్రీన్ ప్లేలోను స్క్రిప్ట్ డిజైనింగ్ లోను కొంత తడబాట్లకి గురవుతున్నాడు అనేది వాస్తవం. అంటే కమర్షియల్ సినిమా తీయాలంటే ఇవి ఉండాలి అనుకుని చేయటం. యాక్షన్ పార్ట్ బాగా తీశారు, ఎగ్జిక్యూషన్ బాగానే ఉంది, కాకపోతే మితిమీరి ఉంది. అందుకని టోటల్ గా సరిపోదా శనివారం అని టైటిల్ పెట్టారు, కానీ ఓవర్ అయింది శనివారం, ఎక్కువైంది శనివారం అనే జనాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఈ సినిమా మీద నా అభిప్రాయం. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.